హైదరాబాద్ టు అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ మార్గం దిశగా కీలక అడుగు పడింది. దీనికి సంబంధించిన అలైన్మెంట్ దాదాపు ఖరారైంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎటువైపు నుంచి నిర్మించనున్నది స్పష్టత వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ప్రభుత్వం ప్రతిపాదించిన భారత్ ఫ్యూచర్ సిటీకి సమీపంలోని తిమ్మారెడ్డిపల్లికి కొంత దూరంలో ఈ రహదారి ప్రారంభమై ప్రస్తుత విజయవాడ రహదారికి కుడివైపుగా ఇది కొనసాగనుంది. ఏపీ పునర్విభజన చట్టంలో కొన్ని అంశాలపై ఇటీవల కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించగా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీ రాజధాని అమరావతికి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిపిఆర్ రెడీ చేసి చర్యలు చేపట్టాలని కేంద్ర రవాణా శాఖకు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేయడం, కేంద్రానికి తెలపడం జరిగిపోయింది. ఫోర్త్ సిటీ నుంచి అమరావతికి మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు 10,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా దాదాపు 12 లైన్ల ఎక్స్ప్రెస్ వే రూపొందనుంది. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి 211 కిలోమీటర్లు కాగా బందర్ పోర్టుకు దాదాపు 297 కిలోమీటర్లు. ఇరు ప్రాంతాల మధ్య 12 లైన్లతో నిర్మించాలని కేంద్రానికి తెలుగు రాష్ట్రాలు ప్రతిపాదనలు చేశాయి. ఫ్యూచర్ సిటీ సమీపంలోని తిమ్మారెడ్డిపల్లి ప్రాంతం నుంచి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ప్రారంభమై అమరావతి మీదుగా బందర్ పోర్టుకు అనుసంధానం కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ మార్గంలో పోలిస్తే 57 కిలోమీటర్లు తక్కువ. ప్రస్తుత మార్గంలో ప్రయాణానికి 4.5 గంటలు పడుతుండగా కొత్త ఎక్స్ప్రెస్ వేలో 2.5 గంటల్లోనే చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. కొత్త గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రోడ్డు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, గుంటూరు మీదుగా బందర్ వరకు ఉంటుంది. తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా హుజూర్ నగర్ కుడివైపు నుంచి కొనసాగుతుంది. ఏపీలోని సత్తెనపల్లి సమీపంలో అమరావతికి చేరుతుంది. అమరావతి క్యాపిటల్ సిటీకి కూడా అనుసంధానం అవుతుంది. తర్వాత లంకలపల్లి మీదుగా బందర్ పోర్టుకు చేరుతుంది. ఈ మార్గంలో 2 వంతెనలు నిర్మించనున్నారు. రోడ్డు మొత్తం పొడవు సుమారు 297.82 కిలోమీటర్లు. అందులో ఫ్యూచర్ సిటీ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు సుమారు 118 కిలోమీటర్లు, అక్కడి నుంచి బందరు పోర్టుకు 180 కిలోమీటర్లు ఉంటుంది. దీని ప్రకారం ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు 211 కిలోమీటర్ల దూరం ఉండనుంది. ఇక ఈ రోడ్డు పక్క నుంచే హైస్పీడ్ రైలు మార్గాన్ని కూడా నిర్మించాలని కేంద్రాన్ని ఏపీ, తెలంగాణ కోరుతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో డ్రై పోర్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రోడ్డు నుంచి ప్రతిపాదిత డ్రై పోర్టుకు కొత్త రోడ్డు నిర్మించాలనే ఆలోచన చేస్తుంది. ప్రాథమిక అలైన్మెంట్ ప్రకారం ఎక్స్ప్రెస్ వే నిర్మాణం, భూ పరిహారం కలిపి 10,000 కోట్లకు పైగా వ్యయం అవుతుందని అంచనా. అయితే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు రోడ్డును 12 వరుసలతో నిర్మించేందుకు అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్రం సమ్మతిస్తే నిర్మాణ వ్యయంలో మార్పు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం అలైన్మెంట్కు 12 వరుసలకు తగినట్టుగానే రూపొందించనున్నట్టు తెలిసింది. ఇందులో మొదట 6 లేదా 8 వరుసలతో నిర్మించి దశల వారీగా 12 లైన్లకు విస్తరించవచ్చని సమాచారం. ప్రస్తుతం దేశంలో ఢిల్లీ మీరట్ హైవే 12 వరుసలతో, ఢిల్లీ గుర్గావ్ ద్వారకా ఎక్స్ప్రెస్ వే 16 లైన్లు, 8 ఎలివేటెడ్గా, 8 సర్వీస్ రోడ్లతో ఉండగా ఇక మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి బెంగళూరు వరకు 12 వరుసలతో ఎక్స్ప్రెస్ రోడ్డు నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అమరావతి రోడ్డును 12 వరుసలతో నిర్మించేందుకు కేంద్రం సమ్మతిస్తే దక్షిణ భారతదేశంలోనే ఇది మొదటి రోడ్డు అవుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.